నందనందలాల గోపాల బాల నందలాల వంద వందనాలు నందలాల సంబరాలు అంబరాన్ని తాకినంటగా ఇవాళలో చాటుతోంది కృష్ణలీల నందనందలాల గోపాల బాల తమిళ చూడగానే మీకు అర్థమైపోయింది ఈ వీడియో అసలు దేని గురించో. బెంగళూరులో రాజాజీ నగర్లో అయితే ఇస్కాన్ టెంపుల్ మనకు ఉంటుంది. ఇంకో దగ్గర కూడా ఉంది, యశ్వంతపూర్లోనే ఎక్కడో కరెక్ట్గా నాకైతే ఐడియా లేదు. అయితే ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. బెంగళూరులో ట్రాఫిక్ వచ్చేసరికి చాలా ఎక్కువ. మేమైతే స్టార్ట్ అయిపోయాం, దగ్గర 1 అవర్ అవుతుంది. ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా ఉంది. మెట్రోకి అయితే వచ్చాం ఇప్పుడే. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోవాలి మనం అక్కడికి వెళ్ళి. వీడియోకి అయితే గట్టిగా లైక్ వేసుకోండి. ఈ వీడియోకైనా 100 లైక్స్ అయితే దాటండి. లాస్ట్ వీడియో కూడా 80తోనే ఆగిపోయాయి. వీడియో ఎందుకంటే రీచ్ అవ్వాలంటే లైక్స్ అనేవి ఖచ్చితంగా కావాల్సిందే. అందుకే మీరైతే లైక్ కొట్టడం వల్ల వీడియో చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. ఇప్పుడు ఈ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. మెట్రో నుంచి 500 మీటర్స్ వాక్ ఉంటుంది అంతే, వచ్చేయచ్చు. అంటే బై వాక్ వచ్చేయచ్చు. అది కనిపిస్తుంది చూసారా, అదైతే ఓరియన్ మాల్ అంటారు అందరూ, కానీ అది అయితే ఓరియన్ మాల్ కాదు. దాని బ్యాక్ సైడ్ ఉంటుంది ఓరియన్ మాల్. అదేదో పెద్ద స్టాక్ మార్కెట్, ఏదో ఆఫీస్ పెద్దది. మెట్రోలో అటు ఇటు ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు ఈ టెంపుల్ చూసి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనుకున్నాం, కానీ క్యూ వచ్చేసరికి చాలా పెద్ద ఉంది. అదే ఈరోజు సాటర్డే, జనాలు అయితే ఫుల్గా వచ్చేస్తున్నారు టెంపుల్కి. ఫుల్గా అంటే క్లైమేట్ అంతా చాలా చేంజ్ అయిపోయింది. వానకం పడకుండా ఉంటే మాలు అంటే లూలు మాల్ ఇంకా కొన్ని ప్లేసులు ఉన్నాయి, ఫుడ్ ప్లేసెస్, అవి కూడా కవర్ చేస్తాను. వాన పడితే ఇంక మనం ఏం చేయలేం. అంటే సాంగ్స్ కొన్ని దగ్గర యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. కాపీరైట్ పడడం వల్ల అంటే మధ్యలో కట్ అవుతూ ఉంటుంది సాంగ్. దానికైతే ఏమనుకోబాకండి, కొద్దిగా చూడండి అడ్జస్ట్ చేసుకుని. ఫస్ట్ టైం టెంపుల్ లాగ్ డైరెక్ట్ చేస్తున్నా. టెంపుల్ లాగ్ ఇది మాత్రం చాలా కష్టం అసలు. క్రౌడ్ సాటర్డే అదిగా వచ్చింది, జనాలు చాలా ఫుల్గా ఉన్నాయి. ఈ మాటగా మాట టెంపుల్ లాగ్ తీయడం అయితే చాలా కష్టం అసలు. ఫస్ట్ టైం టెంపుల్ లాగ్ చేస్తున్నాను. అంతవరకు తెలుసుగా మీకు, టెంపుల్ లాగ్ అయితే నేను ఎప్పుడు చేయలేదు. అంతా టూర్లు, ట్రిప్పులు, ఫుడ్ ఇదే. ఫస్ట్ టైం టెంపుల్ లాగ్ అయితే చేస్తున్నాను. ఇస్కాన్ టెంపుల్ బెంగళూరు, సూపర్ ఉంది అసలు. టెంపుల్ వ్యూ వచ్చేసరికి చాలా బాగుంది. అది ఆ క్లైమేట్ అయితే కూల్గా ఉండేసరికి చాలా పీస్గా అనిపిస్తుంది టెంపుల్. అంటే చాలా రోజుల తర్వాత టెంపుల్కి వచ్చాను నేను. దర్శనంకి వెళ్తా ఉన్నాం. దారిలో మనోళ్ళు, ఒక తెలుగు వాళ్ళే మనోళ్ళే, వాళ్ళు వచ్చి మనల్ని అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ అనే స్మరణ తీశారు. అది 108 టైమ్స్ చేతిలో మాలిచ్చి మనల్ని చేపించారు. అవి చేసి మెడిటేషన్ లా చాలా పీస్గా ఉంది. అది చేసిన తర్వాత మనం టెంపుల్ లాగే వెళ్తున్నాం. వచ్చేసరికి స్పెషల్ లైన్, నార్మల్ లైన్ ఉంది. నార్మల్ లైన్ అంటే మనం 108 జపం చేసాం కదా, అది చేయడం వల్ల మనకైతే ఇంకో లైన్లో పంపించారు. ఈ లైన్ వచ్చేసరికి చాలా ఫ్రీగా ఉంది, తొందరగా వెళ్ళిపోవచ్చు. ఇంకో లైన్ ఉంది అంటే క్రౌడ్ వచ్చేసరికి చాలా ఎక్కువ ఉంది. టెంపుల్ మొత్తాన్ని సూపర్ ఉంది అసలు. వ్యూ కానీ వ్యూ అయితే అసలు అల్లాడిచ్చేసింది, ఏ మాటకు ఆ మాట. ఫోటోగ్రఫీ అయితే నాట్ అలౌడ్ అని చెప్పారు, కానీ మనం ట్రై చేద్దాం. అంటే మనమే కాదు, చాలా మంది ట్రై చేస్తున్నారు. అంత పర్టికులర్గా ఏం చూడట్లేదు లోపల. టెంపుల్ని అయితే క్లియర్ కట్గా చూపిస్తాను మొత్తం. అంటే దర్శనం లోపలికి దేవుడిని చూపించలేం, కానీ బయట వరకు మొత్తం చూపిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయాలి. లోపలికి వెళ్తే లోపల పడుతుంది, దేవుడి దగ్గర దర్శనం చేసుకోవాలి బాగా.
మనకి టెంపుల్ లోపలే కృష్ణుడి గురించి స్టోరీస్ ఉండే బుక్స్ అయితే చాలా ఉన్నాయి. ఎవరన్నా కావాలంటే ఇక్కడే బై చేసుకోవచ్చు. కాస్ట్ వచ్చేసరికి పర్లేదు, అంటే మీకు కావాలనుకుంటే తీసుకోవచ్చు. చెప్పేది సౌండ్ అయితే వినిపిస్తుంది వినిపించారు నాకు అర్థం కావట్లేదు. టెంపుల్ లోపల మాత్రం చాలా బాగుంది. అది మెయిన్ వీడియో కూడా తీసాను, అయినా కెమెరా లోపల నాట్ అలౌడ్. నేను అప్పుడు తీసి చూస్తున్నాను. ఇది వచ్చేసరికి ప్రసాదం, అంటే మనం బై చేసుకోవాలి. నేతి మైసూరు పాకులు, పాలకోవా, చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. చూపిస్తాను ఒకసారి. ప్రసాదం తీసుకున్నాను 250 గ్రామ్స్ మైసూర్ పాకు 180 రూపీస్. చూద్దాం టేస్ట్ ఎట్లుంటుందో చూద్దాం. చాలా రకాలు ఉన్నాయి కదా, చూసారు కదా, పాలకోవా కానీ ఇంకా కేక్స్, చీజ్ కేక్స్ కూడా ఉన్నాయి. టెంపుల్ లోపల మనకైతే ఫుడ్ కోర్ట్ ఉంది చూడండి. డోనట్, బెల్లం, జిలేబీ, బొబ్బట్టు, అలానే వెజ్ రోలు, చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి లోపల. బయటకు వచ్చేసరికి దర్శనం అయిపోయిన తర్వాత పెద్ద వాన అసలు. ఇంకా మేము అంటే ఇక మాల్కి వెళ్తాం, ఇంకా పీజీకి వెళ్ళేసరికి అంటే మా రూమ్కి వెళ్ళేసరికి మాకు ఈ వానలో తడిసిపోయిద్ది. చూద్దాం, మాల్ కుదిరితే వెళ్దాం, లేకపోతే ఇంక లేదు. వీడియో చూసే వాళ్ళంతా నచ్చితే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మన వీడియో అయితే షేర్ చేసేయండి. నేనైతే ప్రజెంట్ బెంగళూరులో అయితే ఉన్నాను. వ్లాగ్స్ అనేవి ఇక్కడే కంటిన్యూ చేస్తాను. ఇంకా కొన్ని అయితే చేస్తాను, అలానే షార్ట్స్ కూడా చేస్తున్నా కదా, 2 డేస్కి ఒకటి అలా అప్లోడ్ చేస్తాను. వ్లాగ్ అయితే వీకెండ్కి ఒకటి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఛానల్కి అయితే మీ సపోర్ట్ అయితే ఫుల్గా కావాలి, ఎందుకంటే మీరు లేదని నేను లేనంతే. వ్లాగ్ అయితే తీద్దామని దర్శనంకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత టెంపుల్ నుంచి ఫుల్ వర్షం అయితే పడుతుంది. వ్లాగ్ అయితే ఎంత ఎంజాయ్ చేస్తాను, చాలా చూపిద్దాం అనుకున్నాను. నెక్స్ట్ మాల్ కూడా వెళ్దాం అనుకున్నాం, కానీ కుదరలేదు. నేనేం చేయలేను. వీడియో అయితే ప్రతి ఒక్కరికి నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోకి అయితే గట్టిగా లైక్ చేసుకొని, అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని గట్టిగా షేర్ చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. అలానే వ్యూ ఎంజాయ్ చేసేయండి.